మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు. మన యొక్క ఛానల్ని ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. వీడియోలు రోజువారీగా అప్లోడ్ చేయడం ఈ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చిన నుంచి. సో ఇదే మొదటిసారి అప్డేటెడ్గా మన యొక్క ఫస్ట్ ఛానల్ బీఎస్జీ ఇన్ఫర్మేషన్స్, సెకండ్ ఛానల్ బీఎస్జీ మీడియా, బీఎస్జీ రైతు నేస్తం. ఇందులో ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఛానల్లో గతంలో కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది. అండ్ మీడియా ఏంటి అంటే ఒక మీడియా సంస్థకు దీటుగా మనకు కావాల్సిన అంశాలను మనం ఏ విధంగా సాధించుకోవాలి, దాని గురించి ప్రస్తుతం పరిస్థితుల్లో ఏ విధంగా పోరాడాలి అనే దాని గురించి చూద్దాం. ఈ రైతు నేస్తంలో రైతులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం, ఒక కొత్త యువత వ్యవసాయాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఎరువుల వాడకం, మందుల వాడకం ప్రతిదీ కూడా ఇందులో చూడడం జరుగుతుంది. మనం మేజర్గా ఏంటి అంటే నేను కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉండి గత 3-4 సంవత్సరాల నుంచి ఉద్యోగం 1-2 మార్కులతో కోల్పోయినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి అండ్ మనలో ఏదైతే ఉందో దాన్ని వెలికి తీయాలని చెప్పి నమ్ముకున్నటువంటి వృత్తి వ్యవసాయాన్ని, అదేవిధంగా ఇప్పుడు చిన్నగా బిజినెస్ కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. సో దాని తర్వాత మనకు ఆప్షన్ ఏంటంటే ఈ కోరిక నెరవేర్చుకోవాలని 2 ఇయర్స్ నుంచి కష్టపడి ఈ స్థాయికి అయితే రావడం జరిగింది. ఇది ఇప్పటి నుంచి నిరంతరాయంగా కూడా ఈ సంస్థ అయితే జరుగుతుంది. ఈ ప్లాట్ఫామ్, ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఉద్యోగం రాకపోతే ఎవరు కూడా ఆగిపోవద్దు. ఒకటి ఏంటి అంటే ఎంత మనం ఏ ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కూడా ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఏంటంటే మనకి సమాజంలో ఏం జరుగుతుంది, మనం దాని నుంచి ఏం నేర్చుకోవాలి, మనం అన్ని కూడా తెలుసుకోగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకోవచ్చు. అది చూస్తే మనకేంటి అంటే మన రాజ్యాంగం మనం కల్పించినటువంటి హక్కులేని అందులో ఎన్ని ఉన్నాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిటిషన్, ఒక పోలీస్ స్టేషన్ పోవాలంటే సామాన్యమైన వ్యక్తి భయం, ఏం జరుగుతుందో తప్పు తను చేయకపోయినప్పటికీ కూడా పోవాలంటే కూడా భయం, ఏ విధంగా ఎఫ్ఐఆర్ మనతో తెలియకపోవడం. కాబట్టి అలాంటి అంశాలను వాటిని రూపుమాపాలి, వాళ్ళని అప్డేటెడ్ చేయాలి, ప్రతిదీ తెలిసే విధంగా తెలియజేయాలి అనేది అంశం. మనకు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి 6. దాని ప్రకారం మన యొక్క భావ వ్యక్తీకరణ ఏ విధంగా వాటిని వ్యక్తీకరించాలి, సమానత్వ హక్కు కావచ్చు, స్వేచ్ఛ, మత స్వాతంత్రపు, పీడనాన్ని నిరోధించే హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు, వీటన్నిటి ద్వారా మనం మనోభావాలను మనకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయాలి అనేది ఇంటెన్షన్. సో నేను అదే విధంగా ముందుకు సాగాలని నేను నమ్ముకున్నటువంటి రాజ్యాంగం కానీ లా వేయాల్సిన అవసరం లేదు. మనం మాట్లాడాలంటే లాకు రాజ్యాంగానికి సంబంధం లేదు. ప్రతి ఒక్క వ్యక్తి మనకు ఉన్నటువంటి సమాచారం మనకి ఏం తెలుసుకోవాలి, సమాచార హక్కు కూడా ఉండేది. దాని ద్వారా తెలుసుకొని మనం ఏ విధంగా ముందుకోవాలనేది తీసుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే ఇప్పుడు నేటి యువత చాలా వరకు కూడా విలేజ్లలో కూడా మనం ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో నిరుద్యోగం పెరిగిపోతుంది. ఒక అమ్మ నాన్న ఏంటి అంటే సర్టన్ ఏజ్ వచ్చేసాక ప్రైవేట్ కాలేజీలలో, ప్రైవేటు సెక్టార్లలో వాళ్ళని చదివించడం, వాళ్ళ ఆర్థిక స్తోమత సరిగా లేకున్నా కూడా చదివించడం ద్వారా ఏంటి అంటే వాళ్ళు ఆర్థికంగా రోజువారీ కార్యకలాపాలకు అనుకూలంగా చేసిన డబ్బంతా కూడా కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోతుంది. మనకు ప్రైవేట్గా కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించాలి, గవర్నమెంట్ స్కూళ్ళలో విద్యను అభ్యసించాలి. నీకున్న ఖాళీ సమయంలో ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ఒక పర్ మంత్కి 1000 రూపాయలు అయినా సరే వాళ్ళకు ఒక ట్యూషన్ రూపంలో అందిస్తే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే బయట ఇప్పుడు లక్షలు పెట్టి కల్పిస్తే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ టెక్నాలజీ వచ్చింది, సాఫ్ట్వేర్ రంగం మొత్తం డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఎంటెక్లు, బీటెక్లు చేసిన పిల్లలందరూ కూడా దానికి ఏంటంటే ఏం చేయలేకుండా నిరాశ్రయాలుగా ఉంటారు. ఇక్కడ తల్లిదండ్రుల బాధ చూసినట్లయితే ఇంత పెట్టి చదివించినాం ఇంకా ఉద్యోగం రాలేదు ఏందనేది ఆరాటం. అదేవిధంగా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఏంటి అంటే ఇంకా జాబ్స్ వస్తలేవని ఒక దాని గురించి ఆడద్దు. నీకు ఏది కనిపిస్తుందో ఒక రంగంలో కాకుండా మనకు వివిధ రంగాలలో ముందుకు వెళ్ళాలి అనేది ఇంటెన్షన్, నేను చెప్పేటువంటి భావన. ఈ తల్లిదండ్రుల దృష్టి ఏంటి అంటే గొప్ప చదువు అందిస్తేనే గొప్ప స్థాయిలో స్థిరపడతారు. అది కాదు. ఇప్పుడు ఈ రోజున వాళ్ళు పెట్టిన ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు సంపాదించే స్థాయిలో లేరు. అంటే ప్రభుత్వ స్కూల్లో మేజర్గా చదివించాలి, ప్రభుత్వ బడులను ఎంకరేజ్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఇది ప్రభుత్వం సంబంధించిన అవకాశాలను ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలనేది మనం ముందు వీడియోలలో కూడా ప్రతి దానిలో కూడా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలి, వాళ్ళు కల్పించేటువంటి ఉచితాలను ఏ విధంగా పొందాలి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఈ బీటెక్లు, ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా బ్యాక్ డోర్ అంటే డబ్బులు ఇచ్చిపోతారు. మన పిల్లలకి ఎంత మంచిగా చదివినా కూడా ఇన్ కేస్ మేము ఎంత అటెంప్ట్ చేసినా కూడా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్లో చూసుకోవచ్చు, Group 1 లీకేజ్, Group 2 లీకేజ్, అండ్ అదేవిధంగా చాలాసార్లు కూడా 10th పేపర్ లీకేజ్. ఒక ప్రభుత్వం సెక్టార్లో ఉండి కూడా ఉద్యోగాలు అనేవి లీకేజ్లో జరిగినప్పుడు ఈ ప్రైవేట్ సెక్టార్లో ఏ విధంగా మనం ఎంత గొప్పగా అటెంప్ట్ చేసినా కూడా, ఎంత గొప్పగా ఇంటర్వ్యూలు అటెంప్ట్ చేసినా కూడా రాగా ఇక్కడ వాళ్ళు తల్లిదండ్రుల దృష్ట్యా చెడు ప్రవర్తన కింద అండ్ అదేవిధంగా వాళ్ళు సరిగా సెట్ కాలేదన్న దృష్ట్యా ఉంటుంది. కాబట్టి దాన్ని రూపుమాపాలే మనం ఏ విధంగా. మన ఓటు హక్కు మనం ఎంతమంది సద్వినియోగం చేసుకుంటున్నాం. 500-1000 రూపాయలు ఇస్తేనే గెలుస్తాం అనే భావన ఉంది సమాజంలో. విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా చదువుకున్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా రావాలి. మనం చదువుకుంటున్నాం కదా, చూస్తున్నాం కదా, ఒక కాంపిటేటివ్ ఫీల్డ్లో మాత్రం ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ అండ్ 1 ఇయర్ ఖచ్చితంగా ఉంటేనే మన సమాజంలో ఏం జరుగుతుందనేది తెలుసుకోగలుగుతాం. ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, మనకి ఎన్ని హక్కులు ఉన్నాయో మనం చెప్పగలుగుతామా, మన హక్కుల గురించి తెలుసుకోవచ్చు, మన బార్డర్ ఎంత ఉంది, మన చుట్టుపక్కల దేశాలు ఎంత ఉన్నది, మన ఆర్థిక స్థితిగతులు ఎక్కడ ఉన్నాయి, అండ్ మనం ప్రపంచంలో ఏ స్థాయిలో ఉన్నాం, ఏ స్థానంలో ఉన్నాం, ఏ స్థాయికి దిగజారినాం,
మనం చుట్టూ జరిగేటువంటి విషయాలన్నీ, మన శీతోష్ణ స్థితి ఎంత, మనకి ఎప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు పోతున్నాయి, ఏ నాయకుడు ఏ విధంగా తొలగించే అధికారం ఉంది, మన భారత రాజ్యాంగంలో కల్పించబడింది. మనం స్వేచ్ఛ, సమానత్వంలో సమానత్వ హక్కుగా చూస్తున్నాం. ఇప్పుడు జాతి మత కుల వివక్ష లేకుండా కూడా చూస్తున్నాం మన రియల్గా సమాజంలో. కుల వివక్ష ఇప్పటికి కూడా ఉంది కదా, దాని రూపుమాపాలి. ఏ విధంగా పలానా వ్యక్తి నిలబడ్డాడు అంటే మన కులమందం సపోర్ట్ చేయండి, ఆ కులం దీనికి అభ్యర్థిని చూసి ఎన్నుకోవాలి. అభ్యర్థిని చూసి ఇక్కడ రాజకీయాల గురించి కాదు మాట్లాడేది, దేశ రాజకీయాల గురించి మాట్లాడుతుంది. డబ్బుకి ఎప్పుడు కూడా దాసోకం కాకూడదు. 500 రూపాయలు ఇస్తే ఎలక్షన్ మనకు భారత రాజ్యాంగం కల్పించింది. మనం ఒక రాజ్యాన్ని అంటే ఒక ప్రభుత్వాన్ని వడగొట్టేది మనకు ఒక ఓటు హక్కు. దాని ద్వారా మనం బదులు ఇవ్వాలి. దాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం, డబ్బులకు దాసోహం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, విద్యావంతులు ఆలోచించాలి. ఓటును మనం డబ్బులకు అమ్ముకోకూడదు. అండ్ రీసెంట్గా చూసినట్లయితే మనకు ఆపరేషన్ కాగార్లో భాగంగా ఈ నక్సలైట్లు ఎప్పుడు 1960 కాలం నుంచి వెళ్ళి వాళ్ళు ఎర్ర జెండాలను బట్టి అడుగులలో ఉంటూ వాళ్ళ సహజీవనం చేస్తూ వారు మన హక్కుల కోసం పోరాడుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూడండి, ఆపరేషన్ కాగార్ ద్వారా చాలా మంది నక్సలైట్లు అయితే చనిపోవడం జరిగింది. ఇన్ కేసు వారి వల్ల మన ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్లు కూడా చనిపోవడం జరిగింది. ఏది ఏమైనప్పుడు కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు, జనజీవన స్రవంతిలోకి కలుస్తున్నారు. దాదాపుగా ఈ కాగార్లో భాగంగానే 15,000 మంది దాకా మనకు ప్రభుత్వానికి లొంగిపోవడం జరిగింది. దాని అర్థం ఏంది, మార్పు ఎక్కడుంది? పోరాడితే ఒకప్పటి చరిత్ర, రక్త చరిత్రలు అవసరం లేదు. ఇప్పుడు మార్చాల్సింది ఏంది, ఒక ఓటు హక్కును మార్చుకోవాలి. జనజీవన స్రవంతిలో మరిచి ఈ మనలాగే వాళ్ళు సామాన్యమైన జీవితం గడుపుతూ ఎక్కడ అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికలు, ఈ రాజ్యాంగం నిర్వహించేది, నడిపించేది అంతా కూడా పారదర్శకతగా తీసుకురావాలి అంటే వాళ్ళు సక్రమంగా వాళ్ళ యొక్క ఆశయాలను అనుకూలంగా చేయాలి. చాలా మంది కూడా మనకు ఆడమగాని తేడా లేకుండా చాలా మంది, ఒక 200 మంది రీసెంట్గా ఎస్టర్డే లొంగిపోవడం జరుగుతుంది. అలా 103 మంది మహిళలే ఉన్నారు. అంటే చేతిలో గన్ను బట్టి కూడా పోరాడడానికి సిద్ధపడుతుర్రు. బార్డర్లు అక్కడ పోరాడుతుర్రు. మనం ఏం చేస్తాం, పలానా వ్యక్తి ఈ విధంగా మాట్లాడుతుంటే దాన్ని కామెంట్ చేస్తాం, దాన్ని ఇది చేస్తాం, దాన్ని ఎట్లా అంటే అగ్రెసివ్ చేస్తాం. అది కాదు మనకు కావాల్సింది. మనలో ఉన్నది ఏంటిది, మనం దాన్ని వెలికి తీయాలి. మన తల్లిదండ్రులకు కూడా దానికి కావాల్సిన విధంగా చెప్పాలి. మేజర్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు పిల్లలు చాలా మంది కూడా ఆ యాప్స్లలో డబ్బు తీసుకోవడం, పాన్ కార్డ్ వచ్చిందంటే అందులోకి వెళ్ళి అమౌంట్ తీసుకోవాలి. పాన్ కార్డ్ వచ్చిందంటే, పాన్ నెంబర్ వచ్చిందంటే మనకు అవసరం లేకుండా కూడా ఈఎంఐలు పెట్టి వస్తువులు కొనడం, కట్టెల పక్షంలో గుంజుకపోవడం, ఇంటికి రావడం, అండ్ అదేవిధంగా బైక్స్ కొనడం. వాటి ద్వారా ఏంటంటే వృధా ఖర్చుల ద్వారా అది ఏదో అయిందని చెప్పి సూసైడ్ చేసుకోవడం చాలా వరకు జరిగినాయి. మన చుట్టుపక్కల కూడా చూడడం జరిగింది. మరీ అంత అప్రమత్తంగా ఉండకూడదు. డబ్బులు వస్తున్నాయి అంటే ఊరిగానే విచ్చలవిడిగా ఖర్చు పెట్టకూడదు. ఆ డబ్బుకు తగిన ఫలితం ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే జాబ్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం గతంలో చెప్పుకున్నట్టు కూడా గవర్నమెంట్ జాబ్, ఎందుకంటే ఇది ఒక ఫ్యాషన్. ఏ విధంగా అంటే ఒక జాబు, ఇప్పుడు ప్రైవేట్ జాబ్తో ఏ విధానం కూడా 5,000 కూడా కంపేర్ చేయకూడదు. ఆ చదివి ఆ స్థాయి కష్టంగా తెలుస్తుంది. అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా ఏం చెప్తున్నా అంటే, ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి టీచర్ దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రైవేట్ సెక్టర్ దగ్గర ఉండదు. ఒక జాబ్ రావాలంటే, ఒక డిఎస్సి పాస్ కావాలంటే, ఒక ఉద్యోగం కొట్టాలంటే దాని వెనుక ఉన్నటువంటి కృషి, పట్టుదల, అందులో ఎన్ని రాత్రులు నిద్రలేక నడుస్తారు అనేది మనం ఒక ఆస్పిరెంట్గా మనం చిరుగారి అవకాశాల నుంచి కూడా వచ్చినాం కాబట్టి తెలుస్తుంది. కాబట్టి సమాజంలో ఏంది, ఒక సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకున్నట్టయితే ఒకరికి 2 లక్షలు, ఒక్కొక్క మందికి 2 లక్షలు 3 లక్షలు ఉన్నది, 20,000 అయినా కూడా. అందుకే చాలా మంది కూడా ఇప్పుడున్న రోజుల్లో గవర్నమెంట్ జాబ్ కావాలనుకుంటున్నారు. ఫస్ట్ అంశం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నించు. ఉద్యోగం రాకపోయినా కూడా నిన్ను సక్రమంగా ఏ విధంగా అంటే ఒక స్థాయికి తీసుకునే రేంజ్లా తీసుకుపోతుంది. నువ్వు అందులో సోషాలజీ చదువుతావు, ఒక వ్యక్తులతో ఏ విధంగా ఉండగలుగుతాం, ఎథిక్స్ చదువుతావు, మానవీయ సంబంధాలు, ఒక తండ్రిని ఏ విధంగా ప్రేమించాలి, కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమించాలి అనేది ఉంటుంది. అండ్ అదేవిధంగా రాజనీతి చదువుతావు, అందులో ఏ రాజు ఎప్పటి నుంచో ఎప్పటికి పరిపాలించిండు, రాజుల యొక్క క్రమం ఏంటి, ఏ క్రమంలో చదువుతున్నాం, మన పురాణాలలో మన పెద్దలు అనుభవించినటువంటి అవేంటి, అండ్ అదేవిధంగా మన రాష్ట్రంలో ఏది ఫేమస్, ఏ విధంగా ఉంది, మన యొక్క బార్డర్ ఏమున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, మన యొక్క మ్యాప్ ఏ విధంగా ఉంది, అండ్ మన భారతదేశానికి చుట్టూ ఏ దేశంలో అనుకూలు ఉన్నాయి, ఏ దేశంతో ఎంత సరిహద్దును పంచుకుంటుంది, ఏ దేశం మనకు ఆర్థికంగా ఉంది, ఏ దేశం ఆర్థికంగా చేయూతనిస్తుంది, ఏ దేశంతో మనం కంపేర్ చేస్తున్నాం, మన యొక్క శీతోష్ణ స్థితి కానీ, అండ్ అదేవిధంగా మనం అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ అందులో ఉన్నటువంటి చదివినప్పుడు ఏం తెలుస్తుంది అంటే నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీ యొక్క లెక్క అనేది ప్రతి కూడా అక్కడనే నీకు తెలుస్తుంది. మేజర్గా మనకి ఏంటంటే మన సమాజంలో మనకు కావాల్సినటువంటి ప్రతిదాన్ని, మన స్వేచ్ఛలను మనం పొందాలంటే మన యొక్క భారత రాజ్యాంగాన్ని 1-2 చదవాల్సి ఉంటుంది. చదువుతానే తెలుస్తుంది నీ స్థాయి ఏంటి, ఇతరులు ఏంటి. ప్రతి వారికి నమస్తే బాంచన్ దొర అనే కాలాలు వేయినాయి. ఒకప్పుడు దొరల నుంచి, రజాకారుల నుంచి వెళ్ళి ఆ సంస్థను నిలబొట్టుకుంటా మన ప్రత్యేక తెలంగాణ సాధించుకున్నాం. ఈ ప్రత్యేక తెలంగాణను సాధించుకున్నాం. ఈ ప్రత్యేక తెలంగాణ ద్వారా మనకి ఇప్పుడున్న సమస్య ఏంటి, నిరుద్యోగిత. నీళ్ళు అన్నాం, నియామకాలు అన్నాం, నీళ్ళని తీసుకొచ్చుకున్నాం, నిధులను తీసుకొచ్చుకుంటున్నాం, అభివృద్ధి పదంగా ఉంటున్నాం. ఇప్పుడు మన భారత ఆర్థిక వ్యవస్థ కూడా టాప్ 5లో చోటు దక్కించుకుంటుంది. అంటే రంగాలుగా ఎదుగుతూ పోతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అనే లక్ష్యం నీకు ఉన్నప్పుడు నువ్వు తెలుసుకోగలుగుతావు.
మన భారతదేశంలో మారాల్సింది యువత. యువత ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. సో యువతకున్న సమస్య ఏంది అంటే ఉద్యోగం లేకపోవడం, నిరుద్యోగిత. ఈ నిరుద్యోగిత ద్వారా చాలా మంది కూడా పిల్లలు చదివి తమ చదువుకు వృధా అని చెప్పి భావిస్తున్నారు. కాబట్టి ఆ విధంగా కాక మీకు నచ్చిన మార్గాలలో బయటికి వెళ్ళండి, మీకు నచ్చిన విధానంగా బయటికి వెళ్ళండి. అండ్ ఇప్పుడు మనం బెట్టింగ్ యాప్స్ గురించి చూసినాం. దాని ద్వారా యువత ఏ విధంగా వెళ్ళిపోతారు, డబ్బులు ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం, మోసపోవడం, అదేవిధంగా సూసైడ్ చేసుకోవడం లాంటి జరుగుతున్నాయి. ఈ తల్లిదండ్రులు ఏంటి అంటే వీళ్ళ బాధ వీళ్ళు సెటిల్ కాలేదని, వీళ్ళ బాధ చదివిన చదువుకు ఉద్యోగం రాలేదని. సో ఈ రెండింటి మధ్యలో చూసినట్లయితే ఈ తల్లిదండ్రులు కూడా ఏం ఆలోచించాలి అంటే ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు చెడిపోవడానికి కూడా మొదటి మెట్టు వాళ్ళే అయి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అడిగాడని ఒక 10,000 ఫోన్ కొనిస్తున్నాం. ఆ ఫోన్ ద్వారా ఏం చేస్తుండో చూడడం, దానికి ఒక 10 సీక్రెట్ లాక్లు ఉంటాయి. అది కాదు కదా ఏం చేస్తుర్రు, వాళ్ళకు కంటికి రెప్పలా కావాల్సింది మీ పైన ఉంటుంది కదా బాధ్యత. ఎందుకు చూడకపోవడం, మరి తప్పు చేస్తాడు అంటే తప్పు చేశాడని భావన. అండ్ ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు రైతులకు సంబంధించిన విషయాల గురించి చూడడం. ఒక రైతు ఫస్ట్ నుంచి మొదలు పెడితే లాస్ట్ దాకా విత్తనం నుంచి ఏ విధంగా తీసుకోవాలి, ఒక యువత ఇప్పుడున్న టెక్నాలజీలో ఉన్నటువంటి యువత ఏ విధంగా రైతాంగాన్ని ప్రోత్సహించాలి, ఏ విధంగా పంటలను సరైన క్రమంలో వర్చాలి. నాకు వ్యవసాయంలో నాకైతే ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది. దానికి తోడుగా మీకోసం ఏం కావాలో దాన్ని చెప్పడానికి విత్తి నుంచి మొదలు పెడితే ఎండింగ్ దాకా మీ తోడుండి ప్రత్యక్షంగా కూడా మన యొక్క ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ చెప్తూ ఉన్నాడు కొద్దీ ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క డిఫరెంట్ వేలో చదువుకు సంబంధించింది ఇన్ఫర్మేషన్ ఛానల్లో మీడియా పరంగా ఏంటి అంటే ఎవరికైతే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి సమాజంలో ఏంటి అంటే 10 చేలు కలిపితే చేయనటువంటి కాని పని ఏది లేదు. మన ఒక్కరి యొక్క స్తోమత లేకపోవచ్చు, 10 మందిని ఇంకే తీసుకురావడమే దానికి ముఖ్య ఉద్దేశం. ఏ విధంగా అంటే ఇప్పుడు మనం ఒక ట్రస్ట్ అయితే ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దీని ద్వారా ఏంటంటే గ్రామంలో యువత దానికి ముందుగా సహకారం అందించాలి. దీని యొక్క విధానం ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊరిలో ఒక 100 మంది ఉన్నారనుకోండి. ఆ 100 మందితోని స్టార్ట్ చేసి ఒక బర్త్డేతో మొదలుపెట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక 200, 300 డొనేట్ చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటే రోజుకి ఒక 1 మంత్కి కావాల్సిన ఒక 10,000 నుంచి 5,000 ఎవరైతే మన గ్రామంలో మనం నుంచి ఇక్కడ నుంచి మొదలు పెడదాం. ఎవరైతే లేని వారు ఉంటారో ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చేయండి. ఈ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా కూడా కట్టేటువంటి స్తోమత లేదు. వాళ్ళ ఒక బికారిగా పుట్టడం వల్ల తప్పు కాదు. వాళ్ళని బయటించేది మనం చూస్తూ ఉంటున్నాం కాబట్టి వాళ్ళని బయటికి తీసుకొచ్చే బాధ్యత మన పైన ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఇల్లుని అందించాలంటే మనం అందరం కలుసుకుంటే కానటువంటిది ఏం లేదు. కాబట్టి కొంచెం తోడు నీడగా ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయాలి అండ్ ముందుకు సాగాలి అనేది నా యొక్క ఇంటెన్షన్. మహాభారతంలో మనం చూడాల్సిన ఘట్టం ఏంటంటే చూసి నేర్చుకోవాలి. సమాజంలో ఇప్పుడున్న పిల్లలు అంటే ఇన్ కేస్ మనం అందరం కూడా నేర్చుకోవాలి ఏంటి అంటే ఆ కర్ణుడు గొప్ప వీరుడు, విలుగారి, శూరుడు అయినప్పటికీ కూడా ఒక దానగుడు అయినప్పటికీ కూడా అతడు కౌరవుల పక్షాన ఉన్నాడు కాబట్టి ఓటమి చవిచూడాల్సి వచ్చింది. అదే కర్ణుడు పాండవుల పక్షాన ఉంటే ఎంతటి ఇంకా చరిత్ర ఏ విధంగా చెప్పుకునేదో ఒకసారి ఆలోచించాలి. అంటే కర్ణుని ఎంత పరాక్రమం ఎవరితో కూడా మనం అతని యొక్క వీరత్వం ఎవరితో పోల్చలేము. అంటే దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మనం ఎంత మంచి వ్యక్తి అయినా కూడా మనం పోయేటువంటి దారి సక్రమైనది ఉండాలి. మనం క్యారెక్టర్ మంచిగా చెడుకు అలవాటు పడితే కూడా ఆ విధంగానే చరిత్రలో కర్ణుడు ఏ విధంగా మిగిలిపోయడం మనం కూడా మిగిలిపోవాల్సి ఉంటుంది. దీని ద్వారా ఏమర్థం చేసుకోవాలి, మనం పోయేటువంటి నిర్ణయం సరైనదే ఉండాలి, సరైన మార్గంలో మన యొక్క ప్రవర్తన ఉండాలి. అండ్ ఇటువంటి ప్రతి ఒక్క విషయం కూడా మన యొక్క ఛానల్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క కంటెంట్ అందించడం జరుగుతుంది. ఈ స్థాయికి వచ్చాము అంటే మనం మధ్యలో వదిలేయడానికి రాలే. ఎంత కష్టమైనా సరే మనం ముందు పోవడానికే ఉన్నాం. అండ్ అదేవిధంగా ఎవరికైతే జర్నలిజం చేసి అండ్ అదేవిధంగా ఎవరికైతే మీడియాలో పనిచేయాలి అనుకుంటారో మనకు సంబంధించిన కంటెంట్ అందించడానికి మీరు స్వతంత్రంగా ముందరికైతే రండి. అండ్ మేము కింద నెంబర్ కూడా అప్పచెప్తాం. సో మన ఛానల్ని విస్తరింపజేయాలి కాబట్టి. అండ్ ఇది ఈరోజు వీడియోని లైక్ చేయండి అండ్ ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్క ప్రశ్న కూడా సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది. జై హింద్.